హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్టీఆర్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మీరు నన్ను ఇలా సపోర్ట్ చేయడం ద్వారా ఇంకా కొత్త కొత్త టాపిక్స్ తో మీ ముందుకు వస్తాను. ఈ రోజు మన టాపిక్ వచ్చేటప్పటికి గ్రీన్స్ థియరం. సో లాస్ట్ 2 క్లాసెస్ లో మనం గ్రీన్స్ థియరం మీద 2 ప్రాబ్లమ్స్ అనేవి చేసాం. దిస్ ఇస్ ద థర్డ్ ప్రాబ్లం. సో ఇప్పుడు ఏమి ఇచ్చాడో చూద్దాం. Verify Green's theorem for curve integral 3x square minus 8y square dx plus 4y minus 6xy into dy, where C is the region bounded by x is equal to 0, y is equal to 0, x plus y is equal to 1. సో కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ లాస్ట్ 2 ప్రాబ్లమ్స్ లో మనకి రీజన్ అనేది కర్వ్ మీద కనుక్కోమన్నాడు, స్క్వేర్ మీద కనుక్కోమన్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఏ రీజన్ ఇచ్చాడు అది ఏంటో మనకి తెలియదు. అంటే స్క్వేరా, ఎలిప్సా, పారాబోలా అని ఇవ్వలేదన్నమాట. సో ఇప్పుడు దాని ప్రకారంగా మనం కనుక్కొని ఈ పాయింట్స్ ప్రకారంగా మనం కనుక్కొని చేద్దాం. సో ముందుగా మనం గ్రీన్స్ థియరం యొక్క ఫార్ములా అనేది రాద్దాం. సో గ్రీన్స్ థియరం యొక్క ఫార్ములా ఏంటి? కర్వ్ ఇంటిగ్రల్ f1 dx ప్లస్ f2 dy is equal to double integral or dou f2 by dou x minus dou f1 by dou y into dy into dx. So this is the basic formula of Green's theorem. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుందాం. ఇచ్చిన ఈక్వేషన్ అంటే గివెన్ ఈక్వేషన్ ఏంటి? LHS is equal to curve integral 3x square minus 8y square into dx plus 4y minus 6xy into dy. సో ఈ విధంగా ఇచ్చాడు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇచ్చిన రీజన్ ఇచ్చే పాయింట్స్ ప్రకారం మనం డయాగ్రామ్ ఏమి ఇచ్చిద్దో చూద్దాం. సో ముందుగా xy x యాక్సిస్ y యాక్సిస్. సో x యాక్సిస్ y యాక్సిస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడంటే x వాల్యూ 0 ఇచ్చాడు, y వాల్యూ 0 ఇచ్చాడు. అంటే 0,0 అనే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని తీసుకుంటే మనకి ఇక్కడ వచ్చింది అన్నమాట 0,0. సో నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు? x plus y is equal to 1 అని ఇచ్చాడు. సో x plus y is equal to 1. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీని ద్వారా మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎలా కనుక్కుంటామంటే మనకి x వాల్యూ 0 అని ఇచ్చాడు కదా. ఈ x వాల్యూ 0 ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x is equal to 0 అయినప్పుడు మనకి ఏమైంది? 0 plus y is equal to 1 అంటే y is equal to 1 అయితే అన్నమాట. అలానే y వాల్యూ అనేది 0 ఇచ్చాడు కదా ఇంకోటి మనకి. ఈ y వాల్యూ 0 అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అదే ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి ఎంత వచ్చింది? x వాల్యూ అనేది 1 వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే x వాల్యూ is equal to 0 తీసుకున్నప్పుడు y is equal to 1 వచ్చింది. అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమైందంటే 0 to 1 అయింది అన్నమాట. అలానే y వాల్యూ 0 తీసుకుంటే x వాల్యూ 1 వచ్చింది. అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది 1,0 అయింది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ద్వారా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ x వాల్యూ 0, y వాల్యూ 1. అప్పుడు మనకి ఏమైందంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది వచ్చింది అన్నమాట 0,1. అలానే సో 0,1 కదా. 0,1 అంటే y యాక్సిస్ మీద 1 ఉంది కాబట్టి ఇక్కడ వచ్చింది అన్నమాట 0,1. అలాగే 1,0 ఉంది కాబట్టి ఇక్కడ 1,0 అనేది వచ్చింది 1,0. x వాల్యూ అనేది 1, y వాల్యూ అనేది 0. సో ఈ విధంగా మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ అనేవి వచ్చినాయి కదా. దీని ద్వారా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇలా లైన్ అనేది ఒక లైన్ అనేది పాస్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది వచ్చింది కదా. ఈ లైన్ అనేది మనకి ఏంటిదంటే x plus y is equal to 1 అనేది లైన్. y is equal to 1. సో దిస్ ఈస్ ద లైన్ అన్నమాట. x plus y is equal to 1 అనేది లైన్. సో ఇప్పుడు మనకి ఏంటంటే 0,0 to 1,0. దిస్ ఈస్ ద కర్వ్ C1 అనుకున్నాం. దిస్ ఈస్ ద కర్వ్ C2, దిస్ ఈస్ ద కర్వ్ C3. సో మన గ్రీన్స్ థియరం లో ఏంటి ఇచ్చిన LHS ఉంది కదా. ఈ ఇచ్చిన LHS ప్రకారం మనం C1 కర్వ్ ఇంటిగ్రల్ కనుక్కుంటాం, C2 కర్వ్ ఇంటిగ్రల్ కనుక్కుంటాం, C3 కి కర్వ్ ఇంటిగ్రల్ కనుక్కుంటాం. సో అది ఇప్పుడు ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాం. సో మనకి ఇక్కడ కర్వ్ C1 కి ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనేది చేద్దాం.
సో along C1. సో C1 అనేది మనకి ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉంది 0,0 to 1,0. సో x వాల్యూ అనేది మనకి 0 to 1 చేంజ్ అయింది, y వాల్యూ అనేది చేంజ్ అవ్వాలి. సో ఇప్పుడు చేంజ్ అనే దాన్ని మనం లిమిట్స్ తీసుకుంటాం కదా, అంటే x 0 to 1 అన్నమాట. అలానే y is equal to 0, అలానే dy is equal to 0. సో లాస్ట్ ప్రాబ్లం చేసినట్టే చేసాం అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏమైందంటే ఈ ఈక్వేషన్ లో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు dy అంటే 0 అయిపోయింది కాబట్టి టోటల్ వాల్యూ 0 అయిపోయింది. y ప్లస్ లో ఇక్కడ 0 పెడితే 3x² dx వచ్చింది. సో కర్వ్ ఇంటిగ్రల్ c1 is equal to ఇంటిగ్రల్ లిమిట్స్ వచ్చేటప్పటికి 0 to 1 3x² dx. సో ఇక్కడ y లో 0 పెట్టాం, 0 అయిపోయింది. ఇక్కడ dy అంటే 0 కాబట్టి టోటల్ టర్మ్ 0 అయిపోయింది. సో ఇప్పుడు y 3x² dx వచ్చింది కదా, అంటే 3x³ 3 ఇంటిగ్రేషన్ చేసాం అన్నమాట. ఇంటిగ్రేషన్ చేసినప్పుడు 0 to 1 అనేవి లిమిట్స్ వస్తాయి, 3 క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు x³ అంటే 1 - 0 is equal to 1. సో ఇప్పుడు మనకి c1 అనేది 1 వచ్చింది అన్నమాట. సో ఈ విధంగా c2 c3 కూడా కనుక్కుందాం. సో ఇప్పుడు c2 చేయాలి కదా, c2 ఏంటి, c2 is equal to ఎంత 1,0 to 0,1. సో ఇప్పుడు c2 అనేది 1,0 to 0,1 వచ్చింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే x వాల్యూ అనేది 1 to 0 కి చేంజ్ అయింది, y వాల్యూ అనేది 0 to 1 అనేది చేంజ్ అయింది. సో ఇలా రెండు చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసుకుంటామంటే ఈ లైన్ ఈక్వేషన్ యొక్క స్లోప్ తీసుకుంటాం, అంటే x plus y is equal to 1 తీసుకుంటాం. సో ఈ విధంగా ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు మనకి x వాల్యూ లిమిట్స్ అనేవి 1 to 0 తీసుకున్నాం, y లిమిట్స్ అనేవి 0 to 1, ఈ రెండు కలిపి తీసుకుంటే మనకి ఏంటంటే x is equal to 1, y is equal to 1 అని వచ్చింది అన్నమాట. అప్పుడు మనకి ఈ రెండు వాల్యూస్ అనేవి 0 అయిపోతాయి, dx dy ఈ రెండు వాల్యూస్ 0 అయిపోతాయి. సో మనం అలా చేయకూడదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టోటల్ ఇంటిగ్రేషన్ ని dx ఉంది dy ఉంది. సో మనం dx dy ని తీసేసి ఓన్లీ dy కింద కానీ మార్చుకోవాలి, dx కింద కానీ మార్చుకోవాలి. సో అలా మార్చుకుంటే మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ అనేది అయితే అన్నమాట. సో ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేసినట్లయితే x is equal to 1 - y తీసుకుందాం. సో ఇలా 1 - y తీసుకున్నప్పుడు ఏమైందంటే డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ చేస్తే dx is equal to - dy అయితే అన్నమాట. సో dx is equal to - dy అయింది కదా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే x ప్లస్ లో 1 - y ని సబ్స్టిట్యూట్ చేస్తాం, అలానే dx ప్లస్ లో -dy ని సబ్స్టిట్యూట్ చేస్తాం, dx ప్లస్ లో -dy ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొచ్చిందో చూద్దాం. సో లిమిట్స్ వచ్చేటప్పటికి మనకి 0 to 1 అని తీసుకుంటాం అన్నమాట. ఎందుకు 1 to 0 వచ్చింది, 0 to 1. సో సేమ్ లిమిట్స్ అప్లై అయ్యాయి కాబట్టి x కి 0 to 1 ఉంది, y వాల్యూ కి 0 to 1 అనే లిమిట్స్ అనేవి వచ్చినాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూస్ ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో కర్వ్ ఇంటిగ్రల్ 0 to 1. సో 3x², 3x², x అంటే ఇక్కడ మనకి 1 - y ని సబ్స్టిట్యూట్ చేస్తాము. 1 - y హోల్ స్క్వేర్ -8y² ఇంటూ dx. dx అంటే ఇక్కడ అంతా -dy అన్నమాట. ఈ -dy ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, -dy ప్లస్ 4y -6 ఇంటూ x. x వాల్యూ అంటే మనకి 1 - y అన్నమాట, ఇంటూ y ఇంటూ dy. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ y టర్మ్స్ లోకి మార్చుకున్నాం అన్నమాట మనం. సో dx dy కి మార్చుకున్నాం, x ప్లేస్ లో y వచ్చింది. సో ఈ టోటల్ టర్మ్ అనేది మనకి ఎలా ఉంది, ఇప్పుడు dy లో ఉంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రేషన్ అనేది చేద్దాం. 0 to 1 3 ఇంటూ అదే మల్టిప్లై చేసుకుందాం, 1 ప్లస్ y² మైనస్ ఎంత వచ్చింది 2y మైనస్ 8y² ఇంటూ -dy ప్లస్ ఆఫ్ 4y minus 6y plus 6y square into dy.
సో ఈ విధంగా వచ్చింది కదా. ఇంకా ప్రూవ్ చేద్దాం. ఇక్కడ dy ని కామన్ తీసి ప్రూవ్ చేద్దాం. ఇప్పుడు సో కర్వ్ C2 ఇజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ టోటల్ ఈక్వేషన్ ని మల్టిప్లై చేసుకుని dy ని కామన్ తీసేద్దాం అన్నమాట. సో అలా కామన్ తీస్తే కర్వ్ ఇంటిగ్రల్ 0 to 1. సో ఇక్కడ మైనస్ dy ఉంది కదా, ఈ మైనస్ ని దీంట్లోకి మల్టిప్లై చేసేస్తాం అన్నమాట. అదే విధంగా అప్పుడు -3y², అలానే ప్లస్ 6y, అలానే ఇక్కడ ఏమొచ్చిందంటే -8y² కాబట్టి +8y². సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే +8y² తర్వాత +4y -6y +6y² ఇంటూ dy. సో ఇప్పుడు మనకి dy అనేది కామన్ తీసేసాం అన్నమాట మొత్తం అన్నింటికి. సో ఇప్పుడు ఆర్డర్లో రాసుకుంటే ఏమైంది, -3y² +8y² +6y² +14y² +14 -3 11y², అలానే +6y -6y ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి +4 మిగిలింది. -3 కాన్స్టెంట్ ఉంది కాబట్టి -3 రాసుకున్నాం ఇంటూ dy అన్నమాట. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనేది చేద్దాం. 11y³ 3 +4 y²/2 -3 y వచ్చింది అన్నమాట. లిమిట్స్ వచ్చేటప్పటికి 0 to 1. సో ఇప్పుడు లిమిట్స్ అప్లై చేస్తే 1 - 0 +2 1 - 0 -3 1 - 0. సో ఇక్కడ 1³ అంటే 1 - 0. ఇక్కడ 4 లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. అప్పుడు 2 × 1 - 0 -3 × 1 - 0. సో ఇప్పుడు మనకి ఫైనల్ గా ఏమొచ్చింది, 11/3 +2 -3 11/3 +2 -3 అంటే 11/3 -1 వచ్చింది అన్నమాట. అంటే 11 - 3/3 వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి ఆన్సర్, 8/3 వచ్చింది అన్నమాట. అంటే కర్వ్ C2 అనేది మనకి 8/3 వచ్చింది అన్నమాట. ఇప్పుడు థర్డ్ కర్వ్ ఏంటో చూద్దాం. సో మనకి లాస్ట్ కర్వ్ వచ్చేటప్పటికి ఎలా C3 కర్వ్ అన్నమాట. ఇదేమైంది 0 to 1 to 0 to 0 అన్నమాట. సో x వాల్యూ అనేది 0 to 0 ఉంది, y వాల్యూ అనేది 1 to 0 చేంజ్ అయింది అన్నమాట. సో చేంజ్ అయిన వాల్యూ ఏంటి, 1 to 0 అనేది లిమిట్స్ తీసుకుంటాం. x = 0 dx = 0. సో చేంజ్ అవ్వలేదు కాబట్టి x = 0 తీసుకున్నాం, దీన్ని డిఫరెన్షియేట్ చేసాం. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత లిమిట్స్ అనేవి 1 to 0 వచ్చినాయి. x ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి dx అనేది 0 అయిపోయింది, ఈ టోటల్ టైం 0 అయిపోయింది. సో అలానే ఇప్పుడు ఇక్కడ 4y వచ్చింది, ఇక్కడ 0 అయిపోయింది అన్నమాట. -6x 6 × 0 కాబట్టి 0 అయిపోయింది ఇంటూ dy = 4y²/2 ఇంటూ 1 to 0 అంటే 2 × 0 -1 అన్నమాట. సో మనకి ఇక్కడ -2 వచ్చింది. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేసాం కాబట్టి -2 వచ్చింది. అంటే C3 అనేది మనకి -2 వచ్చింది అన్నమాట. సో మనకి ఇక్కడ కర్వ్ C1 = 1, కర్వ్ C2 = 8/3, కర్వ్ C3 = -2 వచ్చింది. సో ఇది LHS కదా. దీని ప్రకారం మనం ఏం చేస్తామంటే కర్వ్ C1 ప్లస్ కర్వ్ C2 ప్లస్ కర్వ్ C3 ఈ మూడింటిని ప్లస్ చేస్తాం అన్నమాట. 1 + 8/3 - 2 = 3 + 8 - 6/3 8 9 10 11 - 6 = 5 అన్నమాట. 5/3. సో మనకి LHS ఎంత వచ్చిందంటే 5/3 వచ్చింది అన్నమాట. సో ఈ విధంగా మనం RHS అనేది కనుక్కున్నాం. సో ఇప్పుడు మనం కర్వ్ C1 C2 C3 LHS కనుక్కున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే RHS కనుక్కుందాం. సో RHS ఫార్ములా ఏంటో చూద్దాం. ముందు RHS ఫార్ములా ఏంటి, ∂F2/∂x -∂F1/∂y ఇంటూ dy ఇంటూ dx. సో ఈ విధంగా తీసుకున్నాం కదా. ఇప్పుడు మనకి F2 ఏంటంటే ఇదన్నమాట.
ఇది F2, ఇది F1. సో అకార్డింగ్ టు ద గ్రీన్స్ థియరం అన్నమాట. సో డబుల్ ఇంటిగ్రల్ ఆర్ డో బై డో ఎక్స్ ఇంటూ F2 అంటే 4y మైనస్ 6xy మైనస్ డో బై డో y ఇంటూ F1 అంటే 3x² మైనస్ 8y² ఇంటూ dx. సో ఇప్పుడు మనకి ఇంటూ dy ఇంటూ dx. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ 2 లైన్ ఇంటిగ్రల్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ లైన్ ఇంటిగ్రల్ వచ్చేటప్పుడు x, సెకండ్ లైన్ ఇంటిగ్రల్ వచ్చేటప్పటికి y. సో ఈ రెండింటికి మనం లిమిట్స్ తీసుకోవాలి కదా. సో లిమిట్స్ మనం ఎలా తీసుకుంటామంటే x is equal to 0 to 1 అని తీసుకుంటాం అన్నమాట. x లిమిట్స్ అనేవి 0 to 1 అని తీసుకుంటాం. y లిమిట్స్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే y లిమిట్స్ 0 to 1 అని తీసుకున్నాం అనుకోండి, రెండు సేమ్ వాల్యూస్ అయిపోతే అప్పుడు మనకి లిమిట్స్ అనేవి రాదన్నమాట. సో ఇప్పుడు మనం y లిమిట్స్ ఎలా తీసుకుంటామంటే x ప్లస్ y is equal to 1 అని తీసుకుంటాం. అప్పుడు y is equal to 1 మైనస్ x లిమిట్స్ తీసుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా ఎందుకు తీసుకున్నామంటే x is equal to 0 to 1 అనే లిమిట్స్ తీసుకున్నాం. అంటే x లిమిట్స్ చూడండి 0 to 1 అనే లిమిట్స్ వచ్చింది, కానీ y లిమిట్స్ అనేది మనం డిటర్మైన్ చేయలేకపోతున్నాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ స్లోప్ యొక్క వాల్యూ తీసుకుంటాం. స్లోప్ యొక్క వాల్యూ ఏంటి? x plus y is equal to 1. అప్పుడు y is equal to 1 minus x అయితే అన్నమాట. సో ఇప్పుడు మనం y లిమిట్స్ అనేవి ఎలా తీసుకుంటామంటే 0 to 1 minus x గా తీసుకుంటాం. సో ఇలా తీసుకున్నప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం 0 to 1. అలానే y లిమిట్స్ వచ్చేటప్పటికి 0 to 1 minus x ఇంటూ డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేసినప్పుడు విత్ రెస్పెక్ట్ టు x చేస్తాం కాబట్టి విత్ రెస్పెక్ట్ టు x అంటే 4y అనేది 0 అయిపోయింది, మైనస్ 6y అయింది అనమాట. మైనస్ 6y. అలానే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ 8 ఇంటూ 2y అయింది అనమాట. y² అంటే 2y కదా, అప్పుడు మైనస్ 16y అయింది అనమాట ఇంటూ dy ఇంటూ dx అయింది అనమాట. సో ఇప్పుడు మనకి 6y మైనస్ ఆఫ్ మైనస్ 16y ఇంటూ dy ఇంటూ dx వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఇంకా సాల్వ్ చేద్దాం. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామో చూద్దాం. ఇంటూ 0 to 1 minus x ఇక్కడ ప్లస్ 16y మైనస్ 6y ఉందన్నమాట. అంటే మనకి 10y వచ్చింది. సో ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం, అదే ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ చేసినప్పుడు 10 into y² by 2 లిమిట్స్ వచ్చేటప్పటికి 0 to 1 minus x dx. సో ఇప్పుడు లిమిట్స్ అనేవి అప్లై చేద్దాం. 0 to 1 5 into y² అంటే 1 minus x అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కాబట్టి y ప్లస్ y² మైనస్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అన్నమాట. y ప్లస్ లో మనకి 1 minus x హోల్ స్క్వేర్ మైనస్ 0 అన్నమాట. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చిందంటే 0 to 1 5. సో మనకి ఇక్కడ dx కూడా ఉంది కదా, dx ఉంది. సో ఇప్పుడు మనం 1 plus x² minus 2x into dx అన్నమాట. సో ఈ విధంగా వచ్చినప్పుడు ఈ 5 ని పవర్ కి మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమొచ్చింది? ఇంటిగ్రల్ 0 to 1 5x² minus 10x plus 5 into dx. సో దీన్ని ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తే 5 into x³ by 3 minus 10 into x² by 2 plus 5x. సో లిమిట్స్ వచ్చేటప్పటికి మనకి 0 to 1. సో ఇప్పుడు 5/3 into 1 minus 0 minus 5 into 1 minus 0 plus 5 into 1 minus 0. సో ఇక్కడ 2 తో 10 ని క్యాన్సిల్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనకి 5/3 minus 5 plus 5 వచ్చింది. 5 క్యాన్సిల్ అయిపోయి లాస్ట్ లో మనకి ఫైనల్ ఆన్సర్ 5/3 వచ్చింది. సో దిస్ ఈజ్ RHS. సో మనకి LHS ఎంత వచ్చింది? 5/3 వచ్చింది. RHS కూడా 5/3 వచ్చింది. సో LHS is equal to RHS అయిపోయింది కాబట్టి గ్రీన్స్ థియరం అనేది ప్రూవ్ అయిపోయింది అన్నమాట. సో ఈ విధంగా మనం గ్రీన్స్ థియరం అనేది సాల్వ్ చేసాం కదా.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ చూసి మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ STR Telugu ఛానల్. కీప్ వాచింగ్ అండ్ లెర్న్ మోర్.